2.5 years బ్యాక్ దొంగలు పడి ధ్వంసం చేశారు. ఏముండ మొత్తం బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. ఓన్లీ ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు ఆగిపోయింది. అప్పుడు కలెక్టర్ సార్ చెప్పి వెంబడి అప్పుడు ఎంఆర్ఓ ఇవన్నీ గూగుల్లో దీంట్లో అంతా సెర్చ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మల్లేశ్వర స్వామి సార్ 20 అడుగుల లోతు ఉండే సార్ కింద లోపల. వాటర్ తీసుకొని వచ్చాను. నైట్ పొద్దున 4 గంటలకు వస్తుందా? పొద్దున 6 గంటలకు వస్తాం. చాలా తక్కువ ఉంది. అంతే రేపు జ్యోతి దర్శనం కాబట్టి ఒక 200 మెంబర్స్ అట్లా రావచ్చు పైకి. అంతే సార్, భక్తి ఉండే వాళ్ళు వస్తారు. అప్పుడు పూర్వం సార్ ఇది. అప్పుడు ఇది మేము ఈ సేమ్ ఇదే ఇటుకలు పెట్టి చేపిద్దామని ప్లాన్ చేసాం సార్. ఈ ఇటుక ఈ మన్ను వచ్చి ఇక్కడ లేదంట. అవును, మనం ఆర్కాలజీ పర్మిషన్ తీసుకుంటాం. ఇది ఎన్విరాన్మెంట్ లో లేదు, దాంట్లో లేదు ఆర్కాలజీ. కానీ ఎందుకనంటే మనం ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది కాపాడుకుంటారు అవ్వాలి. ఇది పడదు ఏమో వాళ్ళు. ఇది ఉంది కదా ఇప్పుడు మిడిల్ వరకు జనరేటర్లు దొరికిండే సార్ ఇక్కడ. జనరేటర్ బాంబు పెట్టి ఇదంతా కొట్టినారు వాళ్ళు. 200 అడుగులు లోపలికి వెళ్ళారు. బాంబులు పెట్టేసి వాళ్ళు ఏదో వైరు చాలా బాధేసి అప్పుడు. ఇదే సార్ స్వయంభూ. ఇది రావాలంటే అశ్విని బలం రావాలి. చాలా ముసలి కూడా వస్తారు సార్. ఉదయం వచ్చి కూర్చుంటారు వాళ్ళు. జన్మేజయుడు అంటారు. జన్మేజయుడు ఇక్కడ కాదు. జన్మేజయుడు వచ్చేసి చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది కదా, జన్మేజయుడు చేశాడంటే ఒక్కటే మూలము. పడమర దిక్కున ఆంజనేయ స్వామి గుడి ఉంటేనే జన్మేజయుడు ప్రతిష్ఠించినటువంటి దేవస్థానం, లేకపోతే లేదు. మన ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారంటే జన్మేజయుడు అనేటువంటి ఒకటి ఎక్కుతాడు. పూర్వం అంతా అదే గుడి ఉండాలి ఫస్ట్. పడమర దిక్కున దిక్కున మనకు పుష్పగిరి దేవస్థానం. ఇది ఋషుల కోసం అంతే అనుకో.